అనంతపురం జిల్లా కోర్టు ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పూర్తి స్థాయిలో పురుషులు మాత్రమే అధ్యక్షులుగా కొనసాగారు. 2026 మార్చి 10వ తేదీ జరిగిన అనంతపురం జిల్లా కోర్టు బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ నందు సీనియర్ మహిళా న్యాయవాది శ్రీమతి గాజుల పద్మజ తొలి మహిళ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఘన విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి గాజుల పద్మజ మాట్లాడుతూ 100 సంవత్సరాల తర్వాత ఒక మహిళ న్యాయవాదిగా నన్ను బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని శ్రీమతి గాజుల పద్మజ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నా విజయం ఎందరో సీనియర్ న్యాయవాదులు, నాతోటి మహిళ న్యాయవాదులు, స్నేహితులు, బంధుమిత్రులు నిరంతరం నా గెలుపు కోసం కష్టపడినందుకే నాకు ఈ బార్ అసోసియేషన్ ఎన్నికల నందు విజయం దక్కిందని, నా గెలుపుకు సహకరించిన సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, నాతోటి మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దీనికైతే ముఖ్య కారణము నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, తోటి న్యాయవాదులకు నా మనస్ఫూర్తిగా చెప్పిన నా విజయము, మనందరి విజయము. తప్పకుండా బార్ అసోసియేషన్ గౌరవ మర్యాదలు కాపాడుతాను. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకు అవసరమైన హక్కులన్నిటి పరిరక్షణలో నేను ముందుంటాను. సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరినీ కూడా కలుపుకొని పోయి వాళ్ళు ఏం చెప్తే సీనియర్ న్యాయవాదులు ఇచ్చే మార్గదర్శనంలో నేను నడిచి ఈ బార్ అసోసియేషన్ ని తప్పకుండా నేను ముందుకు తీసుకువెళ్తాను. అందరూ గెలిపించినందుకు మరొకసారి దండాలు తెలియజేసిన పేరు